హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఒక బస్సులో అయితే ఉన్నాము. ఈరోజు మనం రాజమండ్రి నుంచి అమలాపురం అయితే బ్లాగ్ రావాలి. నేను తుల్లో అయితే స్టార్ట్ అయ్యాను. బస్ స్టాండ్కి అయితే వెళ్ళలేదు. బస్ స్టాండ్ కొంచెం దూరంగా అయితే ఉన్నాను. ఒక 10,000 బస్సు వచ్చింది. అన్నవరం వరకు వెళ్ళి ఆ బస్సు ఎక్కేసి రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి మొదలు పెడదాం అనుకున్నాను. తీరా వస్తే ఆ 10,000 బస్సు మన కాకినాడ వెళ్ళే బస్సు, అది ఉప్పాడ బీచ్ రోడ్లోంచి వెళ్ళే బస్సు. సో చాలామంది అడుగుతున్నారు బస్ టైమింగ్స్ గురించి, బస్సెస్ ఎక్కడ ఆగుతున్నాయి అని చెప్పి. ఇప్పటికి వచ్చి అదే కామెంట్లు పైన అయితే ఉన్నాయి. నేను అనుకున్నాను తీయకూడదు అనుకున్నాను, కానీ ఈ వ్లాగ్ అయితే నేను తీయను ఫుల్గా. ఉప్పాడ దగ్గర నుంచి కాకినాడ వరకు అయితే ఉంటుంది. ఉప్పాడలో బస్సెస్ ఏమన్నా ఉన్నాయా, లేదా కాకినాడలో ఎక్కడ బస్సెస్ ఆగుతాయి, అండ్ కాకినాడ బస్ స్టాండ్లో ఆగుతాయా లేదా, కాకినాడ బస్ స్టాండ్ బస్ టైమింగ్స్ ప్రతిదీ ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపెడతాను. పెద్ద వ్లాగ్ అయితే ఉండదు, జస్ట్ బెస్ట్ వ్యూస్ అన్ని చూపెడతాను. అండ్ బీచ్ దగ్గర మొత్తం వ్యూ మాత్రం చూపెడతాను. ఈ రోడ్లో మన బీచ్ వ్యూయే కాదు, ఈ వ్యూ కూడా నెక్స్ట్ లెవెల్ మాట. ఫాగ్ వల్ల మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు. మొత్తం రెండు వైపుల చెట్లు హక్ చేసుకున్నట్టు ఉన్నాయి కదా. ఇది తుని ఉప్పాడ మధ్య ఉన్న వ్యూస్. ఉప్పాడ దగ్గర నుంచి ఉన్న వ్యూస్ అయితే వేరేగా అయితే ఉంటాయి. అదంతా సముద్రమే. ఈ మధ్యలో కూడా మనకు సముద్రం కనబడుతుంది 2-3 ప్లేసుల్లో. దూరంగా కనబడుతుంది కదా, అక్కడే సముద్రం అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఈ వ్యూని చూడడానికి ఎంత ఇచ్చినా తక్కువే. జస్ట్ ఒక 80 రూపాయలతో ఇట్లాంటి వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటా మనం జర్నీ చేయొచ్చు. ఫ్రంట్ క్యాబిన్ నుంచి వ్యూ ఇది. సముద్రంలో చిన్న చిన్నగా కనబడుతున్నాయి కదా, అవన్నీ బోట్స్ మాట. పార్కింగ్ చేసి పెట్టారు అక్కడ. ఈ వాటర్ క్రాసింగ్ కనబడుతుంది కదా, ఇది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అన్నమాట. ఆ పక్కన చూసుకుంటే మొత్తం బోట్స్ అన్ని పార్కింగ్లో ఉన్నాయి. ఈ రోడ్లో ఎక్కడ చూసినా సరే ఇట్లాంటి బ్యూటిఫుల్ న్యాచురల్ ఆర్చెస్ అయితే కనబడుతూనే ఉంటాయి. తుని దగ్గర స్టార్ట్ చేసుకోండి. తునికి ఒక 15 కిలోమీటర్ల తర్వాత అక్కడి నుంచి మొదలైతే మనకి ఉప్పాడ దగ్గర వరకు అయితే ఉంటాయి ఇట్లాంటి బ్యూటిఫుల్ న్యాచురల్ ఆర్చెస్. ఆ ముందు కూడా ఉంది, దొరగా కనపడుతుందో లేదో తెలియదు కానీ. మూలపేట దాటిన తర్వాత బోట్స్ పార్కింగ్ ఏరియా ఇది. సైడ్ కూడా ఉంది, మొత్తం వాటర్ అంతా ఎండిపోయింది అదే రివర్లో. ఇటు సైడు చివరికి వెళ్ళిపోతే అక్కడ సముద్రంలోంచి జాలాలు ఉంటారు కదా, వాళ్ళు చేపలు అవి తీసుకొచ్చి అక్కడ అమ్ముతుంటారు. వేలం పట్ల తిరిగితే చాలా చీప్గా దొరుకుతాయి. ఆ చివరిని కనబడుతుంది కదా ఆ ఏరియాలో అన్నమాట. ఇక్కడి నుంచి చాలా ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ కూడా అవుతుంటుంది అన్నమాట. రోడ్డుకి ఈ వైపు ఇది మనకి కొండపాపపేట దాటిందంటే ఇంకా వ్యూస్ అట్లా కనపడుతూనే ఉంటాయి, సముద్రపు వ్యూస్. ఉప్పాడ వరకు కాకుండా మీరు మూలపేట వరకు ట్రై చేయండి ఎప్పుడన్నా ఈ రూట్లో జర్నీ చేద్దాం అనుకున్నప్పుడు. కాకినాడ టు మూలపేట చాలా బాగుంటాయి వ్యూస్ అయితే. ఇలా ఎర్లీ మార్నింగ్ జర్నీ చేస్తే ఇట్లాంటి బ్యూటిఫుల్ వ్యూస్ని అయితే చూడొచ్చు, ఆ సన్ రైజ్ని అయితే ఎంజాయ్ చెయ్యొచ్చు. ఉప్పాడైతే వచ్చాము. ఇక్కడ నుంచి మనకి ఉప్పాడ బీచ్ రోడ్ వ్యూస్ అయితే మొదలవుతాయి. మీరు కాకినాడ నుంచి బస్ ఎక్కి వచ్చారంటే ఈ సెంటర్లో దిగిపోతే మళ్ళీ బస్సెస్ దొరకు మ్యాక్సిమం మీకు రిటర్న్ వెళ్ళడానికి. ఇక్కడ ఆటోస్ ఉంటాయి ఈ సెంటర్లో, ఆటోస్ పట్టుకుని వెళ్ళొచ్చు. ఇటు సైడ్ రూట్ ఉంది కదా, అటు సైడ్ వెళ్ళిపోతే మన పిఠాపురం కూడా వెళ్ళొచ్చు అటు సైడ్ వెళ్తే. ఇక్కడ నుంచి మెయిన్ వ్యూ మాట. ఎర్లీ మార్నింగ్ టైంలో జర్నీ చేస్తే ఇట్లాంటి బ్యూటిఫుల్ సన్ రైజ్ని అయితే మనం చూడొచ్చు ఈ బీచ్ రోడ్లో. అండ్ ఈవినింగ్ జర్నీ చేసాం అనుకో 4కి అట్లాగా సన్సెట్ని కూడా చూడొచ్చు. ఇది క్యాబిన్ వ్యూ. అదంతా సముద్రం, ఇదంతా ఊరు మాట. ముందు కనపడుతుంది కదా గ్రీన్ కలర్లో, మొత్తం అంతా వరి. ఈ పక్కనేమో సముద్రం. అసలు ఎలా అవుతుందో నాకే తెలియట్లేదు. ఇక్కడ సముద్రము, ఈ పక్కనేమో వరి పొలాలు. సముద్రం అంటే ఉప్పు నీరు ఉంటుంది కదా, ఈ పక్కన మామూలు నీరు. అసలు ఎలా పండుతున్నాయో తెలియట్లేదు ఇక్కడ పంటలు అయితే. ఇంకొక 15 డేస్ తర్వాత వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది ఈ వ్యూ. క్యాబిన్ నుంచి పెద్దగా ఏం కనిపించదు,
ఎందుకంటే మనకి తొప్పలేడ్డు ఉంటాయి రోడ్డు పక్కన. అండ్ ఈ బ్యూటిఫుల్ బీచ్ వ్యూని ఎంజాయ్ చేయాలంటే ఇట్లా విండోలోంచి ఎంజాయ్ చేసుకుంటూ పోవడం తప్ప ఏమీ ఉండదు. ఎంత చూసినా సరే ఇంకా అక్కడే ఉంటాం అన్నమాట, మన స్ట్రక్ అయిపోయి ఆ వ్యూని చూసుకుంటా. లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి ఇంకా చాలా బాగుంది వ్యూ అయితే. లాస్ట్ టైం ఇంకా కొంచెం తక్కువ ఉంది, ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అన్నమాట. ఫ్రంట్ ఈ రాడ్ లేకపోతే ఇంకా బాగా కనిపించను. ఇప్పుడైతే ఒక బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం, ముందు కనబడుతుంది కదా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దగ్గరే మనకి ఇప్పుడే సినిమాలో ఒక సీన్ అయితే ఉంటుంది, బేబమ్మని ఆసి బైక్ ఎక్కించుకుంటాడు ఇక్కడే. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ వ్యూ చూసి చూసి బోర్ కొట్టచ్చేమో, మనమైతే ఎప్పుడో చూస్తూ ఉంటాం కాబట్టి మనకేమీ అనిపించదు, ఇంకా చూడాలి అనిపిస్తూనే ఉంటుంది ఎట్లాంటి బ్యూటిఫుల్ వ్యూ. ఇది ఓల్డ్ బ్రిడ్జ్ మాట పక్కన ఉన్నది, దాని కింద ఫోటోషూట్స్ అయితే గట్టిగా జరుగుతాయి. ఒకప్పుడైతే అదే బ్రిడ్జ్ ఉండేది, ఈ మన సముద్రం ఎఫెక్ట్గా ఎగిరిపోయింది మాట ఆ బ్రిడ్జ్. ఫ్రంట్ కేబిన్లో కూర్చొని చూపెట్టడం అన్నా బ్యాక్ సీట్లో కూర్చొని చూపెట్టడం అన్నా ఒకటి. ఇటు సైడే ఇంకా అంటికిపోయి ఉండాలి, ఎందుకంటే ఇటు సైడే ఫుల్ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయి మనకి. రాళ్ళు ఆ బీచ్ అంతా అయిపోయింది ఇక్కడ. నార్మల్గా కాకినాడ వాళ్ళు ఎంజాయ్ చేసే స్పాట్ మాట కనబడుతుంది ప్లేస్. జనం అయితే చాలామంది ఉన్నారు. కాకినాడ వాళ్ళకైతే బెస్ట్. మీకు ఏముందిరా అని చెప్తే బీచ్ ఉందని చెప్పచ్చు. ఇక్కడ బీచ్ రోడ్ వ్యూ అయితే అయిపోలేదు, బస్ మీద వెళ్తున్నాము కాబట్టి మనకి కనిపించదు. ఈ పక్కన ఉంటుంది అన్నమాట సముద్రం, అక్కడక్కడక్కడ కనబడుతూ ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి ఫ్రంట్కి వేరే రోడ్ ఉంటుంది అన్నమాట, పోర్ట్ రోడ్. అది లింక్ అయ్యే వరకు అట్లాగే కనబడుతూనే ఉంటుంది సముద్రం మనకి. బస్ విండోలో చూస్తే వ్యూ కనబడుతుంది. కాకినాడలో ఎంజాయ్ చేసే స్పాట్ ఇది ఒకటి. ఫ్రంట్ ఇంకొక స్పాట్ అయితే ఉంటుంది. వీళ్ళకైతే ఎప్పుడన్నా బోర్ కొట్టిందంటే ఇలా ఉప్పాడ బీచ్ రోడ్లోకి బైక్ వేసుకొని వచ్చేస్తే చాలు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు వీళ్ళైతే. కాకినాడ అయితే వచ్చేసాము. కాకినాడ సిటీలో అయితే తిరుగుతున్నాం అన్నమాట. వీడియో అయితే ఇంకా అయిపోలేదు, మీకు బస్ ఆగే ప్లేస్ అయితే చూపెడతాను. ఈ బస్ అయితే ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వెళ్ళదు. అండ్ బస్ ఆగే ప్లేస్ దగ్గర నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి ఆటో మీద వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి బస్ స్టాండ్లో టైమింగ్స్ అయితే ఉంటాయి మాట, ఒప్పాడు వెళ్ళి బస్ టైమింగ్స్ అవి కూడా ఉన్నాయి. అయిపోయిందని చెప్పి వెళ్ళిపోకండి. ఎదురుగుండా కనపడుతుంది కదా, అయితే కల్పనా సెంటర్. ఇక్కడే ఆగిపోతుంది బస్సు. ముందు సర్కిల్ ఉంది కదా, ఇక్కడ యూటర్న్ తీసుకుని పక్క రోడ్లో ఆగిపోతుంది. మనమైతే ఆర్టీసీ కాంప్లెక్స్కి ఇట్లా వెళ్ళిపోవాలి, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. యూటర్న్ అయితే తీసుకుంటున్నాం మనం. ఇక్కడ మన బస్ అయితే ఆగుతుంది అన్నమాట. దిగిన తర్వాత క్లారిటీగా చూపెడతాను ఈ ప్లేస్ అయితే మీకు. కనబడుతుంది కదా బస్ అయితే అక్కడ ఉంది. ఇది ఇక్కడే ఉంటాయి అప్పుడు వెళ్ళే బస్సెస్. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ టు 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు సైడ్ మనం వెళ్ళిపోతే ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ ఆటోస్ అయితే చాలా ఉంటాయి. ఆటో ఎక్కామంటే ఒక 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాడు. ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో టైమింగ్స్ అయితే చేద్దాం. కాకినాడ కోటిపల్లి బస్ కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లోకి అయితే వెళ్తుంది. కాకినాడ నుంచి ఉప్పాడ బస్ టైమింగ్స్ చూసుకుంటే 6:30 ఒకటి, 4:40 ఒకటి, 2కి ఒకటి, 3 బస్సులు అయితే ఉన్నాయి. మనకి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇచ్చాను అనుకుంటున్నాను.
కాకినాడ నుంచి ఉప్పాడ నుంచి కాకినాడ. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.